హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై నక్షత్ర మూన్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్స్ అండి. గులాబ్ జామున్స్ ఇంట్లోనే చాలా టేస్టీగా సాఫ్ట్గా జ్యూస్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. యాక్చువల్గా గులాబ్ జామున్స్ అంటే చాలా రకాలుగా చేయొచ్చండి, కానీ ఇప్పుడు నేను చూపించబోయే టిప్స్ పాటిస్తే కనుక గులాబ్ జామ్స్ విరిగిపోకుండా ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయన్నమాట. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, తొందరగా వీడియో చూసేసి మన ఇంట్లో కూడా గులాబ్ జామ్స్ చేసుకొని తినేద్దాం. Ready? Go! ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి గులాబ్ జామున్ పౌడర్ మొత్తం యాడ్ చేసేయాలి. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకోవాలి. ఈ మైదా పిండి కంపల్సరీగా 1 టేబుల్ స్పూన్ అయినా వేసి చూడండి. ఈ మైదా పిండి ఎందుకోసం అంటే ఇది మనం ముద్దలు కట్టినప్పుడు, ఉంటలు కట్టినప్పుడు అవి విరిగిపోకుండా, క్రాక్స్ రాకుండా ఉండడం కోసం అన్నమాట. సో దీన్నన్నిటినీ బాగా మిక్స్ చేయాలి. ఇలా ఉంట కడితే మనం ముద్దలాగా ఫామ్ అవ్వాలి. అలాంటి స్టేజ్లో ఒక 100 ml మిల్క్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొంచెం వాటర్ వేసి మనం చపాతీ పిండి కలిపినట్టు ఒక ముద్దలాగా కలపాలి. మనం ఈ పిండి కలిపేటప్పుడు ఎక్కువ వాటర్ లాగా కాకోకుండా మనకి ముద్దలు చేసేకి వీలుగా ఉండేటట్టు కలుపుకోవాలి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి 1 కప్ షుగర్ యాడ్ చేశాను. అదే కప్తో 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. దీన్ని పాకం పట్టనివ్వాలి. అలాగే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న బాల్స్ చేసుకొని గులాబ్ జామున్ బాల్స్ చేసుకోవాలి. ఇలా బాగా గులాబ్ జామున్ బాల్స్ చేసేటప్పుడు బాగా పిండి క్రష్ చేయాలండి. బాగా మెత్తగా నలిపినట్లయితే కనుక అవి క్రాక్ ఇవ్వదన్నమాట. ఇలా బాల్స్ అన్ని చిన్నగా ముద్దలుగా చేసి పక్కన ఉంచుకోవాలి. పాకం రెడీ అయిపోయింది. కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత పక్కన ఉంచుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ పోసి డీప్ ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్స్ అన్నిటినీ. ఇలా బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకి తీసుకొని ఉంచుకోవాలి. అలాగే మనం చక్కెర పాకంలోకి వేసామంటే కనుక చాలా సాఫ్ట్ అయిపోయి అవి విరిగిపోతాయండి. అందుకనేసి పక్కన ఉంచుకోవాలి కొద్దిసేపు. ఆ లోపల హీట్ అంతా తగ్గిన తర్వాత మనం ఎక్కువ హీట్లో ఫ్రై చేసామంటే కనుక అవి లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి చూసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి కొద్దిసేపు. చూడండి ఎట్లున్నాయో, లోపలంతా కుక్ అయిపోయి బాగుంది చూడండి. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకంలోకి వీటిని వేయాలి. ఆ చక్కెర పాకం లైట్గా హీట్గా ఉండేటట్టు చూసుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి. ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేసామంటే అవన్నీ విరిగిపోతాయి. వీటిని బాగా మిక్స్ చేసి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కానీ బయట ఉంచాలి. నేను డెకరేషన్ కోసం బాదంని నెయ్యిలో వేసి వేయించి ఆ నెయ్యితో పాటు వేసేసానండి. మనం ఇప్పుడు గరిటె పెట్టి తిప్పామంటే కనుక మొత్తం అవన్నీ విరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకనేసి నేను నైఫ్తో కదిలిస్తున్నాను. ఇలా బాగా వేసిన తర్వాత మనం వీటిని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. ఓకే, మన గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. చూడడానికి సో యమ్మీ కదా. మీరు కూడా మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. Ready? Go!